హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈ రోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, మనకి రీసెంట్ గా బాగా ఒక హాట్ టాపిక్ పుష్ప 2 ట్రైలర్. సో దాని గురించి మీ మాటల్లో. యాక్చువల్గా పుష్ప 2 మేకింగ్ లోనే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. కాంతారా అని, యానిమల్ అని హిట్ అయిన సినిమాలు చెప్తున్నాను. మోర్ దాన్ 500 crores కలెక్ట్ చేసిన రియల్ మూవీస్ కదా. నేనేమని విన్నానంటే ఈ డైరెక్టర్ ఎవర్ ఇట్ ఇస్, సుకుమార్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ బన్నీ కూడా జనరల్గా సినిమా హిట్ అయితే ఆ సినిమా చూసి అందులో ఉన్న పేయింగ్ ఎలిమెంట్స్ మన దాంట్లో కూడా పెట్టుకుందాం అనుకుంటారు. మనం ఏమైనా మిస్ అయ్యామా, మంద కూడా వాళ్ళని కొంచెం చంపుకోవడమే కాబట్టి ఆ టైప్లో చంపుదామా, ఈ టైప్లో చంపుదామని అటువంటి జరుగుతున్నాయని విన్నాను. నేను దానికి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఎవరికో, అటువంటి పులుని చూసి పిల్లి వాతలు పెట్టినట్టు చేయకండి. ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు పెట్టుకోండి, కానీ డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దోస్ ఫిలిమ్స్. బికాజ్ పుష్ప ఆల్రెడీ యూ క్రియేటెడ్ ఎ హిస్టరీ అన్నోయింగ్లీ, తెలియకుండా నార్త్లో ఒక బజ్ ఏర్పడింది. ఇక్కడ తీసిన సినిమాకి ఇక్కడ వచ్చిన అమ్మిన డబ్బులకి పెద్ద రాలేదన్నారు ఫస్ట్లో, పెద్ద లాభదాయకమైన ప్రాజెక్ట్ కాదు. అనుకోకుండా ముంబైలో కొనటం, అక్కడ ఈ కోవిడ్ తర్వాత ఎడారిలో కోయిల్లాగా దట్ సినిమా హ్యాస్ బీన్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఓకే, ఆ విధంగా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయాడు. నేను చాలా వీడియోలో చెప్పాను. దట్ క్రెడిట్ గోస్ టు ద మూవీ, ద హోల్సమ్ ఆఫ్ ద మూవీ, డైరెక్టర్, స్టోరీ రైటర్ అండ్ ఆల్సో బన్నీని బాగా అటాచ్ అయిపోయాడు వాళ్ళకి. ఆ కమ్యూనిస్టిక్ క్యారెక్టర్ చేశాడు అనమాట. ఒక వర్కర్ క్యారెక్టర్, స్మగ్లర్, ఇవన్నీ ఒక హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లో, హ్యావ్ నాట్స్ లో ఉన్నవాడు క్యారెక్టర్ ఎలాగ ఉంటుంది. వాడికి మిడిల్ క్లాస్ లో ఒక అమ్మాయి, ఇక్కడంతా ఈ పీరియాడికల్ గా ఏరియా వైజ్ కడపలో ఉన్న అమ్మాయి ఎలా మాడతారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఎంత బాగున్నా కూడా దాన్ని డబ్ చేసిన వెర్షన్ బాగా వచ్చేసింది, బాగా లైక్ చేశారు వాళ్ళు. సౌత్ కూడా చాలా పేరు వచ్చేసి బాయ్కాట్ బాలీవుడ్ అనే లెవెల్కి వచ్చేసింది. సరిగ్గా ఆ టైంలోనే ఈ సినిమా రిలీజ్ అయింది. వీళ్ళకి ఏం కథలు రావు, సినిమాలు తీయడం రాదు, అలాగేం కాదు. వాళ్ళు కూడా మంచి సినిమాలు తీశారు, కాస్ట్లీ చేస్తున్నారు. వాళ్ళకి అనుకోకుండా బ్యాడ్ వచ్చేసింది. ఎక్కువ సినిమాలు ఎవరు డబ్ చేసినాయి అంటే ఒక రవితేజ, మాస్ మహారాజా కాబట్టి. ఓకే, అతను నాకు బాగా చిన్నప్పుడు తెలుసు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ దోస్ మూవీస్ తర్వాత పెద్ద పెద్ద హీరోలు మొదలుపెట్టినాయి. బన్నీ సినిమాలు ఎక్కడ మొదలుపెట్టినాయి? అల్లు ఈజ్ ఈక్వల్ టు మల్లు లాగా మలయాళంలో ఆడుతున్నాయి. ఇతను మలయాళంలో 20 కోట్ల బిజినెస్ ఉండేది ఫస్ట్లోనే. 13, 12, 14, 15, 16 కోట్ల బిజినెస్ ఇతనికి ఉండేది డబ్బింగ్ కొనుక్కున్న వాళ్ళకి. అది ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు. పెద్ద అక్కడ ఎవరైతే సూపర్ స్టార్ ఉన్నారో నెక్స్ట్ అల్లు అర్జున్కే మార్కెట్. డబ్ చేస్తే వాళ్ళు బాగా అటాచ్ అయిపోయారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ వచ్చేసినట్టు పుష్ప ప్రూవ్ చేసింది. అది కూడా అంత అనుకోలేదు వాళ్ళు. మామూలుగా మైత్రి మూవీస్ మంచి ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి ఎవరికి వచ్చిందో అమ్మారో అది దులిపేసింది. అప్పుడు వీళ్ళు పుష్ప 2 తీద్దామని ముందులోనే ఉంది, పుష్ప రూల్ అనేది తీద్దాం అనుకున్నారు. అలా ఒక విధంగా ముందు ఆ క్యారెక్టర్ని చంపేద్దామా, చంపలేదు, ఏదో మొత్తానికి ఏదో పడ్డారు వాళ్ళు. తర్వాత ఫాజిల్ కొడుకుని పెట్టారు, డైరెక్టర్ ఫాజిల్ కొడుకుని, ఫహద్ ఫాజిల్ని. వీళ్ళందరూ మళ్ళీ కంటిన్యూ చేద్దామా, ఇంకా పెడదామా. వాళ్ళకి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు అర్జున్ రెడ్డి హిందీలో తీశారు కదా, కబీర్ బేటి ఏదో పేరు పెట్టి, కబీర్ సింగ్. ఈ ఎక్స్పెక్టేషన్ తోటి అక్కడ ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ యానిమల్ మీద పడిపోయింది. సినిమా చెత్తగా ఉంది యానిమల్ అనేది, రక్తం కంపు అని చెప్పి పెట్టాను నేను. ఓకే, ఈ రోజులో నరుకోవడాలు ఏంటని సో మెనీ రివాల్వర్స్ అండ్ హైటెక్, అది పెట్టేశాడు. ఇది మొత్తం చదువుకోవడం పెట్టాడు. ఆ సినిమాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి రెట్టింపు అయిపోయింది, ఆటం బాంబు లాగా. అదేందా? సో దాన్ని చూసి వీళ్ళు భయపడిపోయారు. ఎవరో మన పుష్ప బ్యాచ్. అందులో ఏముందో అందులో కూడా కొన్ని అటువంటివి పెట్టేద్దామా, అది ఆబ్వియస్గా జరుగుతూ ఉంటుంది. ఒక సినిమా హిట్ చేసి మేకింగ్లో ఉన్నప్పుడు ఇంకో 2-3 సినిమాలు హిట్ అయినాయి అనుకో, అందులో ఉన్న పాయింట్లు వీళ్ళు పెట్టాలనుకుంటారు. నేను ఒక 2-3 వీడియోలో కూడా చెప్పాను, అవసరం లేదు, మీరు అనుకున్నట్టుగానే సెకండ్ పార్ట్ని ఎలాగనుకున్నారో దాన్ని ఆ విధంగా తీస్తేనే మంచిదని నా అభిప్రాయం చెప్పాను. అయినా వీళ్ళు మీద ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది. దేని ఇన్ఫ్లుయెన్స్ పడింది? మెయిన్ అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ కొన్న సినిమా మీదే పడింది. కాంతారాలో ఉంది అది గెటప్, జాతర. అందులో క్యారెక్టర్ జాతర చేసుకునే క్యారెక్టర్ కదా కదా, దొంగలు మోసుకుని దొంగలు అమ్మే క్యారెక్టర్. బీడీ గిడి కదా, గ్రీన్ షర్ట్ వేసుకుని ఒక
కమ్యూనిస్ట్ క్యారెక్టర్. సెకండ్ లో ఎలా మారిపోయాడు, దేవత అయిపోయాడు. అవును. కాంతారలా అయిపోయాడు. కాంతారా ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద, ఈ ట్రైలర్ మీద 99% ఉంది. జాతర ఏంటో, ఆ గొడవ ఏంటో, ఆ ఉంగరాలు ఏంటో, అలా బెడ్షీట్ ఇలా ఉంగరాలు ఇవన్నీ పర్లేదు గెటప్ వరకును. ఆ జాతరలో ఆ వేషంలో, ఆ అర్ధనారీశ్వర వేషంలో జనాలను చంపడం అనేది బెటర్. దట్ ఈస్ నథింగ్ బట్ కాంతారా ఇన్ఫ్లుయెన్స్ 99% కనిపిస్తుంది ట్రైలర్ లో. బాగుందా బాగోలేదు అనేది ఆల్రెడీ చాలా కొన్ని 100 మంది పెట్టారు. 8 నిమిషాలు 10 నిమిషాలు. ఆ గారు ఈ గారు, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, ఈ గారు, రష్మి గారు, అందరికి గారు అనమాట. వీళ్ళు చాలా అతివినయం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరో మన వీడియోలు చేసేవాళ్ళు అనమాట. ఈ గారులతోటి మొత్తానికి అది అలా ఉంది. వాడు బాగుంది అంటేనే మళ్ళీ ఇంకోటి చెప్పడం. ఒకసారి 2 సార్లు వస్తున్నా గారు రెడీ చూపెట్టి అవి 100 ఉన్నాయి అక్కడ. ట్రైలర్ బాగుందనే, అందరూ బాగుందనే అంటే మరి బాగుంది, మంచి సొమ్ము చూసుకుంది కదా. మీకు నాకు బాగుందా అంటే ఇట్స్ లైక్ కాంతారా. ఇది గందరగోళంగా ఉంది. జాతర అనేది నేను పుట్టిన క్రితం చూస్తున్నా సినిమాలో కదా. తమిళ సినిమాలో జాత గరగలు లేకుండా ఉంటుంది. ఆ సినిమాలో పెట్టిన గరగలు సంకీర్తనలో. జాతర లేకుండా చాలా పల్లెటూరు సినిమా ఉండదు. కరగాట్టగారన్ సినిమా పేరే కరగాట్టగారన్, కరగాట్టగారన్ అంటే ఇళరాజా మ్యూజిక్, ఫెంటాస్టిక్ మ్యూజిక్. అసలు ఈ జాతర లేకుండా పల్లెటూరు సినిమా ఉండదు అక్కడ. ఇది హైట్ ఆఫ్ జాతర అనమాట. పీక్స్కి వెళ్ళిపోయింది. రంగులు మొత్తం ఉంగరాలు కానీ రంగులు, బట్టలు రంగులు, వెనకాల ఫైర్ గీవరు మొత్తం పసుపు అది ఇది వేసి పడదప్పారు అనమాట. నాకు అనిపించింది ఏంటంటే అతివృష్టి అనావృష్టిని. కాంతారా కొంచెం చూపిస్తాడా చెప్తాను ఈసారి. ఇందులో 100 కాంతారాలు పెట్టాడు అక్కడ. అర్థమైందా? అది తప్ప నాకేం కనపడలేదు. ట్రైలర్ ఈజ్ గుడ్ బ్యాడ్ అని చెప్పడానికి అది ఆస్కారం లేదు. కొడుతున్నాడు, వేస్తున్నాడు. అతను పెద్ద టూ టాల్ కాదు కదా. ఆ ఫైట్లు కూడా ఎలా తీయవలసింది, ఎలా తీసిన చోట్ల వేశారు. అది తీయకూడదు అలాగా. జయజాటిగా ఉన్నట్టు తీయాలి. జాతర మట్టుకు హడావిడి ఫుల్గా ఉంది. వేరే క్యారెక్టర్లు ఏం కనపట్టలేదు. ఆ గంగమ్మ జాతర ఏదో జాతర అంట. ఆ జాతర మట్టుకు దాని మీద చేసిన వాళ్ళు ఉంటారు కదా 15 నిమిషాల వీడియోలు. ఇంకంతా ఇదే ఇందా చెప్పాను గారులు గాడు. ఆ గారు ఈ గారు ఆ గారు మొత్తం అంతని గారి అనేస్తాడు. అక్కడ ఎద్దుద్దానికి ఎద్దుగారు అంటాడు అనమాట. అటు అయిపోయాడు. చిరాకు వచ్చింది అటు ఎవరితో చూసి నాకు. ఒక దాని గురించి రివ్యూ చెప్తాడు, ఒకసారి అంటారు అస్తమాను అదేదో అతి వినయం దూరత లక్షణంలాగా. నాకు మట్టుకు బాగానే ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇట్స్ వెరీ కలర్ఫుల్ ట్రైలర్. ఇప్పుడే మొన్న అదే కదా అనుకున్నాం, దాని మీద రివ్యూ చెప్పేయకూడదు. ట్రైలర్లోనే కథ చెప్పేస్తే రివ్యూ చెప్పాలి. చెప్పలేదు కదా. ఏదో జాతర, ఆ జాతరలో వాడు వస్తాడు, అమ్మూరులో ఉన్నాడు మనోడు బన్నీ. దానిలో వచ్చాడు, కొడుతున్నాడు అంతే. ఏముంటుంది అందులో కథేం చెప్పడం. అంటే ట్రైలర్ వరకు హడావిడిగా ఉంది. బట్ ఇట్స్ స్పెల్లింగ్ అవుట్ కాంతారా. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఎవడైనా సమీక్ష చెప్పంటే అది కాంతారాలాగా అనిపించింది నాకు. దట్స్ ఆల్.